మన తెలుగు వాళ్ళే ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు, నేను పేరు చెప్పట్లేదు ఎందుకంటే పాప ఆ పార్టీకి సంబంధం లేదు, కానీ మేధావులుగా ఫీల్ అయ్యేటటువంటి ఆ వర్గము నోటికొచ్చిన కారు కూతలు ఆన్లైన్లో చేసుకుంటున్నారు. ఇదేంటో అర్థం కావట్లేదు. ట్విట్టర్లో వీటిట్లలో ఆన్లైన్లో కూర్చొని మాట్లాడుకునేది మరి బయటకు వస్తున్నాయి. ఆ బయటకు వస్తున్నప్పుడు వీళ్ళల్లో ఎంత ఈర్ష్య ఉందా, ఎంత ద్వేషం ఉందా భారత్ పట్ల, ఎంత అసహ్యకరంగా మాట్లాడుకుంటారు భారతదేశం గురించి అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలో వన్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఏదో పీకుతారట, చైనా వాడు వస్తే అప్పుడు ఓడిపోయాం మనం, అక్కడేదో ఇన్సిడెంట్ జరిగిందో 20 మంది చచ్చిపోయారు, మతం అది ఇది అని చెప్పి పెంట చేస్తుంటారు వీళ్ళని చెప్పి మాట్లాడుతున్నటువంటి, మళ్ళీ అక్కడ కళ్ళ ఎదురుగుండా కనబడింది మతం అడిగి చంపారు అన్నటువంటి. మరొకటి చైనాతో ఓడిపోయినటువంటి 1965 గుర్తుంది, కానీ 1962 గుర్తుంది, కానీ 1967లో మనం విజయం సాధించామన్నటువంటి గుర్తులేదు. సిక్కిం దగ్గర ఇప్పుడైనా వెళ్తే కనుక అట్లాంటి దేశద్రోహులు అనను, కానీ దేశం పట్ల కామెడీ చేసుకుంటూ విదేశాలలో బ్రతికేస్తూ, లేకపోతే విదేశాల్లో తమ బిడ్డల్ని పెట్టుకుని అక్కడ ఏ పాచి పని చేసినా సరే ఇక్కడ గొప్పగా చెప్పుకుంటూ బ్రతికేసేటటువంటి మేధావులు ఉన్నటువంటి దరిద్రపు పరిస్థితుల్లో ఉన్నటువంటి దిక్కుమాలినటువంటి ఎదవలకి గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి విషయం. సిక్కింకి వెళ్తే ఇప్పటికి కూడా విజయోత్సవ ప్రదేశంలో ఒక టూరిజం స్పాట్గా ఉంటుంది. ఏదైతే 1967లో చైనా 62 తరహాలోనే కాస్త భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నించినటువంటి ప్రాంతం నసూలా సెక్టార్ అంటారు. అక్కడ నసూలా సెక్టార్ అక్కడ భాషపరంగా ఒక్కొక్క చోట ఉండేటువంటి ప్రొనౌన్సియేషన్ బట్టి ఉంటుంది. అక్కడికి 67లో చైనా సైన్యం వస్తే చావ చితక్కొట్టు వదిలిపెట్టింది భారత సైన్యం. వాళ్ళ ముక్కులు పగిలినాయి, వాళ్ళ ఒళ్ళు పగిలింది, చివరికి ఓటమి పాలై చైనా వెనక్కిపోయింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. చైనా 62లో గెలిచిన మాట వాస్తవం. దానికి కారణం ఏంటంటే, ఒక దరిద్రుడు మన దేశానికి అప్పుడు ప్రధానమంత్రిగా ఉండడం, మన సైన్యానికి సంబంధించి ఒరిజినల్ సైనికాధికారి కాకుండా రాజకీయ సైనికాధికారిని పెట్టడం, 4వ స్థానంలో 5వ స్థానంలో ఉన్నటువంటి సైనికాధికారిని ఇన్ఛార్జిగా పెట్టి, అంతకుముందు ఉన్నటువంటి సైనికాధికారులందరినీ పక్కన పెట్టి ఓ రాజకీయ నాయకుడు రక్షణ మంత్రిని వాడు కలిసి తీసుకున్నటువంటి దరిద్రపు నిర్ణయాలు. భారత సైన్యం చైనా సరిహద్దుల దాకా వెళ్ళిపోతే ఆహారాన్ని, ఆయుధాలని అందించడానికి, యుద్ధ విమానాలు పంపించడానికి వెనకాడినటువంటి దరిద్రుడు ఆ రోజున భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండటం. అదే సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి రక్షణ మంత్రి మరొక దరిద్రుడు కావడం. చైనా ఇక్కడ దాకా రావాలంటే 2000 కిలోమీటర్ల దాకా రావాలండి, వాళ్ళు ఇక్కడికి రాలేరు, మనం చైనాలో ఉన్నటువంటి పార్ట్ను కూడా లాక్కు రాగలమండి అని చెప్పి భారత సైన్యం చెబితే అండ ఇవ్వకుండా చైనా సైన్యం అక్కడికి వచ్చేదాకా చూస్తా కూర్చున్నటువంటి దరిద్ర ప్రభుత్వం ఆ రోజున ఉండటం వల్లనే ఓడిపోయింది. బట్ 1967లో కాస్త దేశభక్తుడైనటువంటి వాడు ప్రధానమంత్రిగా ఉండటం వల్ల జరిగినటువంటిదే కీలకమైనటువంటి అడుగు. కాబట్టి అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, చైనా మీదన మనం విజయం సాధించింది కూడా ఉంది. కాస్త మన పాఠ్యపుస్తకాల్లో రాసేటటువంటి వాళ్ళు కూడా లేకపోవడం, ఏదైతే చైనా ప్రేమికులే పాఠ్యపుస్తకాలు రాస్తూ ఉండడంతో 62లో భారతదేశం ఓడింది పుస్తకాల్లో రాశారు, కానీ 67లో చైనా ముక్కు పగల కొట్టింది మాత్రం రాయలేదు వాళ్ళు.